హనుమకొండ జిల్లా కాజీపేట మెట్టుగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 24 నుంచి 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే మెట్టగుట్ట జాతర భక్తులు వేల సంఖ్యలో వచ్చి దేవుని దర్శనం చేసుకుని ఆ దేవుని కృపకు బాధ్యులు కావాలి. దేవుని ఆశీస్సులు తీసుకొని స్వయంభూ వెలసిన మెట్టుగడ్డ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనాదిగా వస్తున్న దేవాలయం. మొక్కిన వారికి కొంగు బంగారమై అనుకున్న కోరికలు నెరవేరి జీవితంలో సంతోషాలను ఆనందాలను తెచ్చే లింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని మీ కష్టాలు కన్నీళ్లను ఈవో చైర్మన్ సిఐ డిఎస్పి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి వచ్చి దేవుడు కనబడకుండా తిరిగిపోతుంది చాలా మంది. ఎందుకంటే దీని రీజన్ ఏంటని మేము అనలైజ్ చేస్తే దేవుడు చుట్టూ అభిషేకం చేసే వల్ల ఎక్కువ ఉండి నేను ఎక్కడో 20 కిలోమీటర్లు వచ్చి దేవుడు చూద్దామని వస్తే దేవుడు కనబడలేదు చాలా మంది కొన్నిసార్లు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే గవర్నర్ మా సిపి గారు మా డీసీపీ గారు ఆలోచనతో మన కొత్తగూడలో మీరు చూశారు. మినిస్టర్ గారు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల మినిస్టర్ గారు ఏమన్నంటే ఓకే స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చక్కగా 5 రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది. వరంగల్ మహానగరంలో చాలా సుప్రసిద్ధమైనటువంటి హరిహర క్షేత్రం, దక్షిణ కాశీగా కూడా ఈ క్షేత్రం ఇక్కడ విరాజిల్లుతుంది. సుమారుగా 2 లక్షల పైసలు భక్తజనం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు కూడా దేవస్థానం వారు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే డీసీపీ గారు సలహా మేరకు ఉదయం 7 గంటలలోపే అభిషేకాలు పూర్తి చేసుకోవాలి అన్నారు. దాతలు ప్రముఖులు లోకల్ భక్తులు నిరంతరం వచ్చే భక్తులు అవకాశం ఉంటుంది కాబట్టి వారికి అనుమతిస్తే సమయానుకూలాన్ని బట్టి మేమందరం కూడా వారికి అభిషేకాలు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాల్లో రాత్రి భక్తులందరూ కూడా అన్ని దేవాలయాల దర్శనం చేసుకొని జాగరణ నిమిత్తం ఈ క్షేత్రానికి వస్తారు. ఇందులో చాలా విశాలమైనటువంటి 53 ఎకరాల విస్తీర్ణం గల ఈ కొండ జాగరణ కోసం. ఎందుకంటే ఇక్కడ భక్తులందరికీ అన్ని విధాల అల్పాహారం కావచ్చు, దేవస్థానానికి ప్రసాద వితరణ కావచ్చు, అన్నదాన కార్యక్రమం కావచ్చు, భక్తుల కనువిందుగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవం, అగ్నిగుండాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులు నిర్వహించడం కాబట్టి వారికి ప్రీతిగా అగ్నిగుండాల కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం కాబట్టి ఉదయం కంటే ఎక్కువగా ఉదయం కంటే రెట్టింపు జనం రాత్రి ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకొద్దిగా బందోబస్తు ఎక్కువ చేసి ఆ కళ్యాణం ముఖ్యంగా ఆ కళ్యాణం దగ్గర కావచ్చు, అగ్నిగుండాల దగ్గర కావచ్చు, రాత్రి వేళలో దర్శనం ప్లేస్ లో కూడా చాలా 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 ఇబ్బంది అవుతుంది. అందరూ చూసుకొని భక్తులందరికీ అన్ని విధాల సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. రాత్రి 5 గంటల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కళ్యాణానంతరం స్వామివారికి లింగోద్భాభిషేకము, తర్వాత ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుండి అగ్నిగుండాల కార్యక్రమం ప్రారంభమైతే 3 గంటలకు భక్తులందరూ నడుస్తూ మళ్ళీ మసలు ఉదయం 6 గంటల వరకు కూడా భక్తులు కంటిన్యూగా ఉంటారు. కాబట్టి రాత్రి జరిగేటువంటి ఏర్పాట్లకు ఏ ఇబ్బంది లేకుండా మీ అందరూ కూడా సహకరించాలని ఈ విధంగా